కేసీఆర్ అసలు బయటికే రాడి అయిపోయింది కేసీఆర్ పని అని రేవంత్ రెడ్డి పలుమార్లు అన్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిండు. ఇక్కడ నుంచి మీరేం రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ సారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సారు ఎవరి గురించి ఆలోచించలే. ఓన్లీ ఫర్ బడ్జెట్ పెంచడం, డెవలప్మెంట్ చేయడం, ఈ ఆలోచన మీద ఉండే ఆయన. మరి ఈయనే ప్రభుత్వం అన్ని రెడీమేడ్ అన్ని సంపాదనలు ఆస్తులు పెంచి బడ్జెట్ ఇచ్చి ఆయన సీట్ మీద కూర్చున్నారు. కనీసం ఆయన పెద్ద మనిషి ఉన్నారు, సన్మానించాలి, ఆయన గౌరవించాలి. అది ఎవరికి చెప్పలే. మరి ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలు వస్తే వాళ్ళు గౌరవిస్తున్నారు, నవ్వుకుంటూ ఉంటున్నారు. మరి పాపం ఇంత డెవలప్ చేసిన తర్వాతనే కదా ఆయనకి అర్హత సీఎంది దొరికింది. ఆ సీఎం అర్హత దొరికిన తర్వాత ఆయన ఒక రాజుకు ఇస్తే వాళ్ళు పరిపాలన అందరికీ చూసుకుంటా వెళ్ళాలి, కానీ వ్యతిరేకత మాట్లాడుకుంటూ ఉండకూడదు. ఈ మన రాజకీయ భాషలో ఇప్పుడు మాట్లాడతా రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెడీమేడ్గా సీఎం ఉన్నారో మొత్తం కష్టపడింది ఒకళ్ళు, అనుభవిస్తున్నారు ఒకళ్ళు. ఆ సెక్రటరీలు కూడా కట్టద్దని అన్నారు. ఈరోజు అక్కడే కూర్చుంటున్నారు. 1600 కోట్లు అంటే ఈరోజు 2200 కోట్ల రూపాయలు అయింది. అది కాళేశ్వరం కూడా 94,000 కోట్ల రూపాయలతో కడితే ఇలా ఏ రోజు 2 లక్షల కోట్ల రూపాయలు అయింది. అది నేను మళ్ళీ చెప్తా. అయితే ఆయన ప్రభుత్వం నడిపేయాలి. కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు, కేటీఆర్ సార్ ఏం చేస్తున్నారు, హరీష్ రావు సార్ ఏం చేస్తున్నారు, ఇవి ఎందుకు వాళ్ళకి? ఇప్పుడు ఒక జాబ్ దొరికిన తర్వాత జాబ్కి ఖచ్చితంగా న్యాయం చేసుకుంటా పనులు చేసుకుంటా ముందుకు సాగాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. రేవంత్ రెడ్డి కూడా సమర్థవంతంగానే పాలన కొనసాగిస్తున్నారని చెప్తా ఉన్నారు. అంటే 9 సంవత్సరాల్లో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. ఇంత ఫాస్ట్ బడ్జెట్ పెరిగిన తర్వాత కూడా 2,30,000 కోట్ల రూపాయలు ఎట్లా పెరుగుతాయి 22 నెలల్లో, అంటే 2 సంవత్సరాలలో? అంటే ఆయనకి ఎట్లా వస్తుంది? ఆయన కూడా ఇప్పుడు నేను కూడా 94లో పొలిటికల్లో ఉన్నా. ఆయన మరి 2004లో వచ్చిండ్రు. అంచెలంచెలుగా వచ్చి ఒక డైరెక్ట్గా సీఎంగా చేయను, క్యాబినెట్ మినిస్టర్ చేయాలి. అంటే బడ్జెట్ ఎట్లా పెంచాలి, శాఖలు ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా ఎంత ఏ శాఖల నుంచి బడ్జెట్ పెరుగుతుందని కూడా తెలియదు, చాలామందికి తెలియదు. అది అంటే ఎంత పర్సెంటేజ్ తోటి పెరిగితే ఇంత బడ్జెట్ అవుతుంది. ఆ 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్నా కూడా 1,45,000 కోట్ల రూపాయలు ఏమో గవర్నమెంట్ టీచర్స్కి పెన్షన్దారులకు పోతుంది. కేవలం 1,50,000 కోట్ల రూపాయలు ఉంటాయి. 50,000 రూపాయలు మూసీ నదికి పోతాయి ప్రతి సంవత్సరం. మిగతా ఏమో ఇందిరా పథకంకి, రుణమాఫీకి, అన్నిటికీ పోగా 60,000-70,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఎట్లా పరిపాలిస్తారు అక్కడ? 50,000 కోట్ల రూపాయలు మూసీ నది ఇవ్వాలని ఉన్నదా మరి సుందరీకరణ అది ఇంత తొందరగా? మరి 100 నుంచారు. ఇప్పుడు ఇంకో మాట, స్థానిక ఎన్నికలు ఎన్ని ఉన్నాయి? స్థానిక ఎన్నికలు సర్పంచ్ జరిగినాయి. 12,796 గ్రామ పంచాయతీ ఉంటే 12,834 గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరిగినాయి. వాళ్ళకి 7,093 వచ్చినాయి, మాకు 3,000 చిల్లర వచ్చినాయి. 593